హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తాకోడలు వంటికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీ అందరి నోరు గురించి ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చి రొయ్యల మసాలా కర్రీ చేసి చూపిస్తాను. ముందుగా దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ముందుగా కడుగు పెట్టుకున్న 1/2 కేజీ పచ్చళ్ళు తీసుకున్నానండి. మంచి శుభ్రంగా కడుగు పెట్టుకుని ఇవి ఇప్పుడు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఇందులో ఉన్న మొత్తం వాటర్ అంతా డ్రై అయిపోవాలి. అప్పుడు దాకా ఫ్రై చేసుకోవాలి పచ్చరొయ్యల్ని. చూసారా వాటర్ అంతా ఎలా వచ్చేసిందో? ఈ వాటర్ అంతా మొత్తం పోయేంత వరకు ఈ పచ్చడిని ఫ్రై చేసుకోవాలి. చూసారా మొత్తం వాటర్ అంతా పోయాయి, ఓన్లీ ఆయిల్ బయటికి తేలుతుంది. అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందాం. ముందుగా 2 గోంగూర కట్టలు తీసుకుని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో దీన్ని ఉడకనివ్వాలి. గోంగూర ఉడికిపోయిందండి. ఇందులో ఉన్న వాటర్ అంతా తీసేసి గోంగూర అంతా మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ముందుగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయని వేసుకుంటున్నా. అలానే పచ్చిమిరపకాయలు, వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఫ్రై అయిపోయింది. ఇప్పుడు పసుపు, గరం మసాలా, వేసుకుని ఫ్రై చేసుకున్నాం. మసాలా కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మసాలా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కారం వేసుకుందాం. అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చళ్ళు కూడా వేసేసుకుందాం. అలానే ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూర కూడా ఇందులో వేసుకుని కలిపేసుకుందాం. ఇలా మొత్తం కలిపేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకుని కూడా ఇలా మళ్ళీ కలిపేసుకుని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద దీన్ని ఉడకనిద్దాం. అప్పుడే గోంగూరలో ఉన్న పులుపు అంతా పచ్చళ్ళకి పట్టి చాలా కమ్మగా ఉంటుంది. 10 నిమిషాలు అయిపోయింది. ఒకసారి మూత తీసి చూద్దాం. చూసారా మొత్తం అంతా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు తగినంత సాల్ట్ వేద్దాం.
సాల్ట్ వేసి మొత్తం అంతా దీన్ని కలిపేసుకున్నాము. కూర అయిపోయింది అనుకుంటున్నారా? ఇంకా అవ్వలేదు. దీన్ని ఇలా కూడా తినొచ్చు. నేనైతే తాలింపు వేసుకుంటున్నాను. తాలింపు కూడా వేసుకుంటే ఇంకా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. దీన్ని పక్కన పెట్టేసుకుని మనం తాలింపు వేసుకుందాం. ముందుగా కడాయి పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తాలింపుకి కావాల్సినవి ఒక చిన్న సైజు ఉల్లిపాయ ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి. అలానే ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి వేసుకుంటే వేసుకోవచ్చు, ఆప్షనల్ అండి. నేనైతే వేసుకున్నాను, టేస్ట్ బాగుంటుంది. ముందుగా వెల్లుల్లిపాయలు, అలానే ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు ముందు ఎందుకు వేయలేదు అనుకుంటున్నారా? లాస్ట్లోనే వేస్తాను. లాస్ట్లోనే వేసుకుంటే ఆ గోంగూరలో తింటే పచ్చి పచ్చిగా మనకి నోటి తగులుతా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ తాలింపు ఈ గోంగూర కర్రీలో వేసేద్దాం. మొత్తం దీనంతా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఎంతో నోరూరించే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చళ్ళు కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం సరికొత్త వంటలతో. మీ అత్తాకోడలు.